నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. కొండపల్లిలో పర్యటించిన మంత్రి నారాయణ 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. కొమ్మిపాడులో కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ, రైతులతో మమేకమైన కలెక్టర్, ఎమ్మెల్యే కురుగొండ్ల పల్లె వీక్షణతో సమస్యలకు పరిష్కారం. నెల్లూరులో 570 సెల్ ఫోన్ల రికవరీ, బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ అజితా వేజంట్ల. నెల్లూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన, పోలీసులు నాయకుల మధ్య వాగ్వాదం, మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్. నూట 7 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించిన ఆయన కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లను పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంటును ఆయన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డు రహితంగా చేసేలా ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, అలాగే కొత్తగా మరో 6 ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారు. ఈలోగా మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా ప్రతిరోజు 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్, బయోగ్యాస్ గా మారుస్తామని పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ప్లాంట్లు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉన్న 123 మున్సిపాలిటీస్లో మిగతా మున్సిపాలిటీస్లో అంతా ఈరోజు విశాఖపట్నం కానీ గుంటూరులో ఉన్న 2 ప్లాంట్స్లో మిగిలిన మున్సిపాలిటీలు వచ్చే చెత్త అంతా దాంట్లోకి పోతుంది. అయితే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి ఏ మున్సిపాలిటీస్ నుంచి అయితే వేస్ట్ పోదో మిగిలిన 107 మున్సిపాలిటీస్లో ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వీటన్నిటిలో కల్లా ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చాలా అడ్వాన్స్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ ఏజెన్సీతో ఎవరైతే ఉంటే చాలా మా ప్లాంట్ అయిపోయింది, ఓన్లీ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, మరొక 4-5 రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం మున్సిపాలిటీకి అన్నారు. ఆ నేపథ్యంలో నేను, ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ ఉన్న వార్డు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా యాక్చువల్గా రావటం జరిగింది, చూడటం జరిగింది. నిజంగా పూర్తి చేశారు. ఇది పూర్తి చేసిన వాళ్ళు నిజంగా నేను అభినందిస్తున్నాను. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5,350 టన్నులు 5,350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజుకి ఆ రోజు చెత్త బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని ప్రాసెస్ చేస్తారు, సెగ్రిగేట్ చేస్తారు, ప్లాస్టింగ్ అయిన సపరేట్ చేస్తారు, అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు, మెన్నూరు చేయాల్సిన దానిలో నుంచి మెన్నూరు వస్తుంది. తర్వాత ప్లాస్టిక్ని వాటిని ఏదైతే ఫ్యాక్టరీలు పంపించి మళ్ళీ రీసైక్లింగ్కి ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఇవన్నీ చేస్తారు. కొమ్మిపాడులో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. రైతులతో వారు మమేకమయ్యారు. పల్లె వీక్షణతో గ్రామ సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామన్నారు కలెక్టర్. వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వచ్చి ఆ గ్రామస్తుల సమస్యలను నేరుగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లాలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కొమ్మిపాడు గ్రామంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీలను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. సమీపంలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రంలో నిమ్మ రైతులతో కలెక్టర్ మమేకమయ్యారు. నిమ్మ సాగు విధానం, మార్కెటింగ్, లాభాలపై ఆరా తీశారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి గ్రామంలో నిమ్మ, మామిడి సాగు వివరాలను కలెక్టర్కు వివరించారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన సాంకేతిక విజ్ఞానంతో నిమ్మ సాగులో మెరుగైన ఫలితాలొచ్చాయని, ఇదే విధానాన్ని రైతులందరూ అవలంబించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పీఎండీఎస్ విత్తనాలను ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గ్రామ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అనంతరం జిల్లా స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి పలు అర్జీలు స్వీకరించారు. అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు తెలిపిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా ఆలకించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం సైదాపురం మండలంలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల స్వయంగా అందజేశారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతారని, అలాంటి ప్రతి బాధితుడికి అండగా నిలవడమే మా లక్ష్యమన్నారు జిల్లా ఎస్పీ. 1,14,00,000 విలువ చేసే 570 పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్లను నెల్లూరు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల స్వయంగా అందజేశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువ కావడమే పోలీస్ శాఖ లక్ష్యమని చెప్పారు. ఇప్పటివరకు 9 విడతలలో మొత్తం 5,010 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఫోన్ పోగొట్టుకున్నా, దొంగలు ఎత్తుకెళ్లినా వెంటనే CAIR పోర్టల్లో లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో జిల్లా పోలీస్ శాఖకు, ఎస్పీకి బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సిహెచ్ సౌజన్య, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 570 మొబైల్ ఫోన్స్ వర్త్ 1.14 crore రూపీస్ మనము జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. మన సైబర్ టీమ్ అండ్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో స్టాఫ్ అందరూ కూడా, SHOs అందరూ అండ్ ఆల్ CIs అండ్ DSPs అందరూ కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఇది. అందరూ టీమ్స్ పంపించి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీకి వర్క్ చేశారు. ఇన్సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ చేశారు. సో దాంతో మనం 570 ఫోన్స్ ఇప్పటిదాకా ఏవైతే ఈ SAIR పోర్టల్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీ, ఐడెంటిటీ రిజిస్ట్రీ పోర్టల్, ఈ రిజిస్ట్రీలో ఏదైతే మొబైల్ ఫోన్స్ పోయినాయని కంప్లైంట్స్ వచ్చినాయో వాటి ద్వారా ఈ మొబైల్ ఫోన్స్ ట్రేస్ చేయడం జరిగింది అండ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకి ఇక్కడ వచ్చిన మన సిటిజన్స్ ఉన్నారు, ఎవరైతే ఈ మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మొబైల్ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకి అడ్వైజరీ కొంచెం ఇవ్వాలని మేము చూస్తున్నాము. ఇంపార్టెంట్ థింగ్, మొబైల్ ఫోన్స్ కొన్నప్పుడు ఈ IMEI నంబర్ ఉంచుకోవటము, ఆ బిల్ అండ్ ఆ నంబర్ ఉంచుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అయితే అమ్ముతుంటారో ఇట్లా రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అట్లాంటివి తీసుకోవద్దు. ఇట్ కుడ్ బి స్టోలెన్ మొబైల్ ఫోన్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే పోతాయో వెంటనే మనం ఇది సిమ్ కార్డ్ బ్లాక్ చేసేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. NDPS షీట్లు, స్మార్ట్ పోలీసింగ్ అంశాలపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల జూమ్ మీటింగ్ నిర్వహించారు. షీటర్ల కదలికలు, పాత కేసుల స్థితి, బెయిల్పై విడుదలైన నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు ఎస్పీ. నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ రజిత వేచండ్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని SDPOలు, CIలు, SIలు, ఇతర పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా NDPS షీట్ మానిటరింగ్, సెక్షువల్ అఫెండర్ షీట్ మానిటరింగ్ మరియు స్మార్ట్ పోలీసింగ్ అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి NDPS షీట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ షీటర్ల కదలికలు, పాత కేసుల స్థితి, బెయిల్పై విడుదలైన నిందితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు ఎస్పీ సూచించారు. మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు చేపట్టాలని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన అవసరాన్ని వివరించారు. NDPS కేసుల్లో నమోదైన నిందితుల కార్యకలాపాలపై నిరంతర ఫాలోఅప్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేసి నేర నియంత్రణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలను అందించాలని జిల్లా ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య, జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి 2026లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో శాంతియుత ఆందోళన చేపట్టిన నాయకులు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు వీఆర్సీ సెంటర్లో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ అక్రమాలమయంగా మారిందని విద్యార్థి విభాగం నేతలు ధ్వజమెత్తారు. చిన్నబజార్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకుని విద్యార్థి సంఘం నాయకుల్ని పరామర్శించారు. విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. డిఎస్సీ పేపర్ లీక్ చేసి తమ ఇష్టారాజ్యంగా లిస్టులను మార్చేసి టీచర్ ఉద్యోగాలను అమ్ముకుని డిఎస్సీలో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీని నమ్ముకుని లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలన్న ఆశలను కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ సతీష్ బాబు, నెల్లూరు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, సర్వేపల్లి అధ్యక్షులు జానకిరాంరెడ్డి, వెంగడగిరి అధ్యక్షులు మల్లికార్జున, కందుకూరు అధ్యక్షులు అశోక్, సూలూరుపేట అధ్యక్షులు తేజారెడ్డి, జిల్లా సెక్రటరీ నాని, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకృష్ణ, చరణ్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థి విభాగం కానీ ఏ విభాగమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వంగా మాకు వచ్చినటువంటి గుండె ధైర్యం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే మీరు అన్యాయాలకు పాల్పడ్డారో దాని మీద ఖచ్చితంగా ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆయన ఒక అవగాహన కుదుర్చుకోవడం, ఆ అవగాహనలో భాగంగా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అనేక వేదికల మీద ఎక్స్ దగ్గర నుంచి అనేక వేదికలు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇది ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు, వాళ్ళకు ద్రోహం చేశారు, వాళ్ళకి అన్యాయం చేశారు, స్కాములకు పాల్పడ్డారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అది పారదర్శకంగా జరగాలి అని అంటే దాని మీద ఎవరెవరు లోటుపాట్లు ఉండే సిబిఐ విచారణ జరపండి. ఈరోజు దానిలో 15 లక్షల రూపాయలు ఇస్తే నేను ఉద్యోగం ఇస్తాననేటువంటి ఆడియో బయటపడింది. ఆ ఆడియో మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఆ ఆడియోలో మాట్లాడినటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టరు? ఎవడైతే దానికి సంబంధించి మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ దాని మీద నిరసన వ్యక్తం చేస్తే పిల్లల్ని తీసుకెళ్ళి, విద్యార్థులను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో వేస్తారా? పోలీస్ స్టేషన్లో వేసి పోలీస్ కేసులు పెడితే పిల్లకాయలు వెనక్కి వెళ్ళిపోతారా? ఇంక నిరసనలో పాల్గొనరని చెప్పి భయపిస్తారా? కాబట్టి మీ బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరో లేవు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. ఈరోజు విద్యార్థి విభాగం చేసింది, రేపు సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టనుంది. మేమందరం కూడా ఆ కార్యక్రమాలు పాల్గొంటాం. ఈరోజు పిల్లలు చేస్తున్నారు అంటే మేము రాలేదు, పిల్లల్ని తీసుకొచ్చి లోపలేసారంటే వచ్చాం. వాళ్ళే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అనుకుంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని అనగదొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక్క త్రాటి మీద నిలిచి ఈరోజు వాళ్ళకి అండగా ఉంటాం. అందుకే పాప వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాలని తెలిసిన వెంటనే సంఘీభావం ప్రకటించాలి, నిలబడాలి, వాళ్ళని బయటకు తీసుకురావడం వచ్చాం. మేము వచ్చే లోపల పోలీసులు లోపలికి తీసుకురావడం, వాళ్ళని వెంటనే మేము వస్తున్నాం అనేటువంటి వార్త తెలిసిన వెంటనే మీరు వెళ్ళిపోండి, ఇంక మీరు ఉండడానికి లేదన్నారంట. ముందేమో మీరు బయట ఉండడానికి లేదు, లోపలికి రావాలన్నారు. మేము వస్తున్నామని తెలిసి మీరు లోపల ఉండడానికి లేదు, బయటకు వెళ్ళిపోవాలన్నారు. కాబట్టి మీ ఇష్ట ప్రకారం నడవదు. ఇదేమి నారావారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసనలు శాంతియుతంగా కాకుండా అది ఏదైనా తప్పుదారి పడితేనో లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగితేనో అటువంటిప్పుడు మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం తప్ప అసలు మీరు నిరసనలు చేయకూడదు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని చెప్పినటువంటి ఒక నియంతృత్వ పోగొడలతో పోవడం సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి మేము ఈరోజు పోలీస్ చర్యలను ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ఈ మంత్రివర్గం నుంచి నారా లోకేష్ గారిని ఒక అన్ఫిట్ మంత్రిగా, ఒక యూజ్లెస్ మంత్రిగా ఈరోజు అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం దీన్ని ఇంతటితో వదలదు. ఖచ్చితంగా మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో కావచ్చు, లేదా ఒక 2 మెన్ కమిటీ 3 మెన్ కమిటీతో కావచ్చు, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి. ఈ నేరస్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా నారా లోకేష్ గారిని ఒక అన్ఫిట్ మంత్రిగా బర్తరఫ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తాం. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఉదయగిరి సీఏ వెంకట్రావు అన్నారు. మండలంలోని బెస్తకాలని గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించి శాంతి భద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు.
సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక బెస్త కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉదయగిరి సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంటింటా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను 4 4-వీల్ వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని, ఎవరైనా గంజాయి పండించినా అమ్మినా పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. యావత్తు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు జరిపించినా ప్రోత్సహించినా 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని, బెయిల్ కూడా లభించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వెంకట రాజేష్, శ్రీనివాసులు, మహేంద్ర, ఆదిలక్ష్మి, మధుసూదన్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి రకరకాల కొత్త వ్యక్తులు వచ్చి నివసించి వెళ్తున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. రెండోది ఈ ప్రాంతంలో కొన్ని గాంజా సేవించే యూత్ కొంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి భవిష్యత్తులో ఇట్లాంటి లేకుండా కౌన్సిలింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు సుమారు ఒక 40 మంది సిబ్బందితోటి మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, కావలి డీఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 110 నుంచి 120 ఇళ్ళు వరకు కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో తనిఖీ చేయడం జరిగింది. కొంత గాంజాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక 4-5 ఇళ్ళు అయితే త్వరగా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, కానీ డాక్యుమెంట్స్ సరైన పత్రాలు లేనటువంటి వెహికల్స్ ఒక 21 బైక్స్, ఒక 4-5 4-వీలర్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వాటిని కూడా ఒకసారి వెరిఫై చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాం. వెరిఫై చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు గాంజాకి సంబంధించి కూడా యూత్ పెడదారి పట్టకుండా ఎక్కడ ఏదన్నా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఏర్పరిచే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకున్నాం. అదేవిధంగా నిర్భయ యాక్ట్కి సంబంధించి కానీ ఇతర రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించిన గంజాయికి సంబంధించిన వాటితో పాటు ఇతరత్ర పోలీస్కి రిలేటెడ్గా డైలీ ఉండే విషయాల మీద ఈ ప్రాంత ప్రజలకి ఈరోజు అవగాహన కల్పించాము. చెన్నకేశ్వర స్వామి ఆలయంలో విగ్రహం నుంచి రక్తం లాంటి ద్రవం రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరుపతి జిల్లా చిట్వేలి మండలంలో చోటు చేసుకుంది. దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించాలని వేడుకుంటున్నారు గ్రామ ప్రజలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి మండలం నాగవరంలో ఈ పురాతన దేవాలయాన్ని 1228వ సంవత్సరంలో నిర్మించారు. చాలా పురాతనమైన ఈ దేవాలయంలో 14 గ్రామాల ప్రజలు చెన్నకేశవ స్వామిని దర్శించుకుని పూజలు చేసేవారు. ఈ ఆలయంలో విగ్రహం నుంచి రక్తం లాంటి ద్రవంను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గత 10 రోజులుగా ద్రవంలా కారుతుండటంతో ప్రతిరోజు తుడుస్తున్నా ద్రవం యథావిధిగా వస్తుంది. దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఇది కలియుగ అంతమా లేక చెన్నకేశవ స్వామి మహిమ అనేది అర్థం కావడం లేదన్నారు. డీజిల్ ధరల పెంపుతో పాటు వ్యవసాయ అనుబంధ వస్తువుల ధరలు పెరగడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా రైతు సమస్యలపై మీడియా సమావేశం జరిగింది. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహల్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో పాటు పిండి కట్టలు, పురుగుమందులు వంటి వ్యవసాయ అనుబంధ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై ఇలాంటి భారం మోపలేదని పేర్కొంటూ ప్రస్తుతం రైతాంగంపై అధిక ధరల భారం వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెరుగుతున్న ఖర్చులతో భవిష్యత్తులో వ్యవసాయ రంగం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అనంతరం వైసీపీ నేత నీలపరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరిగిరి శ్రీలత, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, కోవూరు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి, మావులూరు శ్రీనివాసులరెడ్డి, మహేష్, నలుబోలు సుబ్బారెడ్డి, జానాగౌడ్, కవరిగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైతులందరికీ, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసినదే, ఈ మధ్యకాలంలో తమిళనాడు, బీహార్లో కొన్ని 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగేదాకా పెట్రోల్, డీజిల్ పెంచకుండా ఎలక్షన్లు అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ పెంచడం జరిగింది. దాదాపు ₹8.5 అంటే దాదాపు ₹9 దాకా పెట్రోల్ మీద, డీజిల్ మీద పెరగడం జరిగింది. గతంలో 2004లో జగన్మోహన్ రెడ్డి గారు
సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో సైకో ఇష్ట ప్రకారం డీజిల్ పెట్రోల్ పెంచేస్తున్నారని నా ఏక మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి ఈ విధంగా 8.5 రూపాయలు పెంచారు. పెంచింది కాకుండా రైతుల మీద భారం. ఇప్పుడు డీజిల్ పెరగంగానే రైతులు ట్రాక్టర్లు దుక్కులు దున్నేవాళ్ళు దుక్కు రేట్లు పెంచేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరుకులు వచ్చేవన్నీ ట్రాన్స్పోర్ట్ పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు రేట్లు పెరుగుతాయి. ఏది కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పిన దానికి చేసిన దానికి ఆచరణ ఉండనే ఉన్నది. కాబట్టి అది కూడా కాకుండా మళ్ళీ పిండి కట్టలు కాంప్లెక్స్ ఎరువులు ఒక్కొక్క బస్తాకి 400 నుంచి 375 నుంచి 400 వరకు పెంచడం జరిగింది. ఈ విధంగా పెంచుకుంటూ పోతే రైతు రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం దండగని ఖచ్చితంగా మానేస్తాడు. ఆల్రెడీ బాబు గారు చెప్పున్నారు, వ్యవసాయం చేయబాకుండా చేస్తే మీకు గిట్టుబాటు కాదు అని చెప్తానే ఉన్నాడు. కాబట్టి ఎన్ని పెంచేస్తే అట్లా చేయకుండా పోతాడు ఉద్దేశంతో చేసినట్టుంది. కానీ ఈ విధంగా చేస్తే రాబోయే రోజుల్లో యువతలకు ఉద్యోగాలు లేవు. ఏదో కొంత పొలాలు తీసుకుని కౌలు చేసుకుంటున్నారు, ఆ కౌలు చేసుకునే వాళ్ళు కూడా మానేస్తారు. ఎందుకంటే ఈ విధంగా రేట్లు పెరిగిపోతే నాణ్యతలు చూస్తే ఎకరాకి 5,000, ఇండికాటలు చూస్తే అన్ని కాంప్లెక్స్లు పెరిగినాయి. ఉదాహరణకి మీకు పాంప్లెట్ చూపిస్తాను చూడండి, మీకు చూడండి ఎంత పెరిగింది. 450 రూపాయల నుంచి 375 రూపాయల దాకా పెరిగినాయి. 9 రకాలు ఒక్కొక్క బస్తాకి, అంటే 50 కేల బస్తాకి. ఈ విధంగా పెరుగుతూ పోతే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. యువత ఇప్పుడు కొద్దిగా గిట్టుబాటు అవుతుంది చేస్తున్నారు. ఈ విధంగా పెంచుకుంటా పోతే వాళ్ళు మానేస్తారు, పొలాలన్నీ కూడా పడిపోతాయి. రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాన్ని కూడా కొరత పరిపరిస్తుంది. రూపాయలు పెట్రోల్ ధర తగ్గించలేక జగన్మోహన్ రెడ్డి నానా తంటాలు పడ్డారు. మీరు పోయి పెట్రోల్ బంకుల కాడ సెల్ఫీలు తీసుకొని మేము వస్తే తగ్గిస్తాం, ఎరగదేస్తాం. దానికి జగన్ అసమర్థత. కళ్ళు మూసుకున్నావా నువ్వు? నీకు అసలు వ్యవసాయం డ్యామ్ గురించి తెలుసా నీకు? అని గుంటూరు సభలో నల్ల జెండాలు నిరసన చూపించాడు ఆ చంద్రబాబు. అందుబాటులో మన పెన్నా డెల్టా ప్రాంతం కాబట్టి మనకు అందుబాటులో ఉంటుంది, రైతులకు ఉపయోగపడుతుంది. రైతులకి ఏమాత్రం మంచి చేయాలన్నా ఈ 2 సంవత్సరాలు పూర్తయింది. ఇంక 3 సంవత్సరాల్లో ఆ 100 ఎకరాల్లో మీరు యాడ్లు అయితే ఏమి, కోల్డ్ స్టోరేజ్లు అయితే ఏమి, ఒడ్లు స్టాక్ చేసిన దానికి గోడాలకు అయితే ఏమి, రైతులకి ఉపయోగపడే విధంగా చేస్తారని చెప్పి కూడా, రైతులకి మేలు చేసే విధంగా కూడా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అయితే అక్కడ కేంద్రంలో ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మనకి ఇక్కడ కావాలన్నా పర్మిషన్ వస్తుంది, కేంద్రంలో కావాలన్నా పర్మిషన్ వస్తుంది. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని రైతులకు మేలు చేసే విధంగా షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి యార్డు అక్కడే ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇంతటి కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా సలహాలు సూచనలు ముందుండి నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి నియోజకవర్గంలో తొలగింపు ఓట్లపై బిఎల్ఏఎస్ దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సూచించారు. రైల్వే కోడూరులో ఆయన ఓట్ల తొలగింపుపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాజ్ రెసిడెన్సీలో నియోజకవర్గ బిఎల్ఏఎస్తో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఏఎస్తో సమీక్షా సమావేశం నిర్వహించాలని, ఓట్ల తొలగింపుపై అవగాహన సదస్సు ద్వారా తొలగింపు ఓట్లపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని 252 బిఎల్ఏఎస్ పాల్గొన్నారు. 10 బిఎల్ఏఎస్ ఓటర్లను ఉత్తేజపరిచే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. బిఎల్ఏఎస్ చురుగ్గా పాల్గొంటే 70% ఓటింగ్ చేసినట్టేనని సమావేశంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక యుగ పురుషుడు, ఒక దేశంలోనే అద్భుతమైన పేరుగాంచిన పోరాటంలో దిట్ట, ఎంత కష్టము నష్టం వచ్చినా వెన్ను చూపించే నాయకుడు, మనందరికీ ఆదర్శమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే ఉందో స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ సంబంధించిన ఏదైతే ఉందో
దాని యొక్క ప్రశ్నలు చేసుకోవడానికి ఈ రోజు కుట్రలు కుతంత్రాలు అన్నింటి కూడా తిప్పుకుంటారని చెప్పేసి ఏదైతే మన ప్రజెక్టుడే చాలా మంది కూడా అన్నా మా పేరు ఓటర్ లిస్టు లేదన్నా మా అమ్మ పేరు లేదు, నా పేరు మా తమ్ముడు పేరు లేదన్నా చాలా మంది కూడా చెప్పారు. ఇవన్నీ కుట్రలు చేయించాలంటే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల 2 రోజుల బ్యాక్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఉద్దేశించి ముఖ్యంగా కేడర్లో కార్యకర్తలు ఉద్దేశించి చెప్పాడు. ఏదైతే ఉందో బిఎల్ఓ దానికి సంబంధించిన మీటింగ్లు అందరూ చేయండి, నాయకులు కార్యకర్తలు బిఎల్ఓస్లను పెట్టి మొత్తం టోటల్గా ఎఫెక్టివ్ చేయని బిఎల్ఏ. నెల్లూరు ప్రగతి చారిటీస్ లో ఉద్యమ నేత కామ్రేడ్ జక్కా వెంకయ్య 8వ వర్ధంతిని సిపిఎం నాయకులు ఘనంగా నిర్వహించారు. అనాథ మానసిక వికలాంగుల చిన్నారులకు నిత్యావసరాలు పౌష్టికాహారం పంపిణీ చేశారు. జక్కా వెంకయ్య లేని లోటు తీర్చలేనిదన్నారు నేతలు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన జక్కా వెంకయ్య జనం మెచ్చిన నాయకుడని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాకర్, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి అన్నారు. జక్కా వెంకయ్య 8వ వర్ధంతి జక్కా పార్వతమ్మ స్మారకార్థం నెల్లూరు వేదాయపాలెంలోని ప్రగతి చారిటీస్ కి జక్కా వెంకయ్య కుటుంబ సభ్యుల సౌజన్యంతో శుక్రవారం నిత్యావసర సరుకులను అనాథ పిల్లలు, మానసిక వికలాంగులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. జిల్లాలో భూ పోరాటాలు, సారా వ్యతిరేక ఉద్యమం, రైతాంగ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల పోరాటాలు, కార్మిక పోరాటాలతో పాటు అనేక రకాల సామాజిక సమస్యలపై జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత నాయకుడు జక్కా వెంకయ్య అని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు నేటి తరం కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఏ శ్రీనివాసులు, సూరి, మురళి, ప్రగతి చారిటీ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొండపల్లిలో పర్యటించిన మంత్రి నారాయణ 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. కొమ్మిపాడులో కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ, రైతులతో మమేకమైన కలెక్టర్, ఎమ్మెల్యే కురుగొండ్ల పల్లె వీక్షణతో సమస్యలకు పరిష్కారం. నెల్లూరులో 570 సెల్ ఫోన్ల రికవరీ, బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల. నెల్లూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన, పోలీసులు నాయకుల మధ్య వాగ్వాదం, మెగా డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.